మహేశ్వర్ రెడ్డి గారు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 11వ తారీఖు ఎన్నిక జరగనుంది. 14వ తారీఖు పోలింగు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలను కూడా టీడీపీ జపం చేస్తున్న పరిస్థితి. మేము కనుక మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం కట్టిస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా మాకే ఓటేయాలన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇప్పటికీ కూడా తెలంగాణ టీడీపీ లేదు, అయినా కూడా టీడీపీ జపం ఎందుకు అంటే ఏం చెప్తారు? టీడీపీ జపం అంటే కమ్మ కులస్తులు సైజబుల్గా ఉన్నారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు అట్రాక్ట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఎన్టీఆర్ విగ్రహం పెడతానని ప్రకటించినారు. ప్రకటించిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందేమో, కమ్మ కులస్తులంతా అక్కడ ఓటేస్తారేమో అని మిగతా పార్టీలు కూడా అదే జపం చేస్తున్నారు. ఆయన విగ్రహం పెట్టడమే తప్పేమీ లేదు, ఎందుకంటే అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీని స్థాపించినాడు, తర్వాత నేషనల్ లెవెల్లో రాజకీయాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం పెట్టడంలో తప్పు లేదు. సరే, ఆయనకు వచ్చింది ఆలోచన, కమ్మ కులస్తులు ఎక్కువ ఉన్నారు కదా అని ఎన్టీఆర్ విగ్రహం పెడతానని ఆయన ప్రకటించినారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున. తర్వాత మిగతా పార్టీలు కూడా ఆ అడ్వాంటేజ్ వాళ్ళకే పోతుంది అని మిగతా పార్టీలు కూడా మేము వస్తే కూడా మేము పెడతామంటున్నారు. కానీ ఇప్పుడేమో అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఇంకా 3 సంవత్సరాలు ఈ జూబ్లీ సీట్ ఏమైనా ఎన్నిక ఏమైనా కానీ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఉండినప్పుడు స్థాపించేదానికి ఒక కాంగ్రెస్కి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత కదా ఆలోచన చేయాల్సింది. బీజేపీ అయినా కానీ తర్వాత బీఆర్ఎస్ అయినా వీళ్ళు ఇప్పుడైతే అధికారంలో లేరు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత లేదంటే పార్టీ తరఫునన్నా పెట్టాలి విగ్రహాలు. పార్టీ డబ్బులు వేసుకొని, సొంత డబ్బులు వేసుకొని విగ్రహం పెట్టాలా, అది పర్మిషన్ ఇవ్వాల్సింది మళ్ళీ ప్రభుత్వం అవుతుంది. మీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో? అంటే కొద్ది కష్టంగా ఉంది, కీన్గా ఉంది. ఇందులో పేరుకు 3 పార్టీలు ఉన్నా, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉండినా బీజేపీకి అంత పెద్ద ఊపు రాలే. దీపక్ రెడ్డి అభ్యర్థి అంత పెద్ద ఊపు రాలేదు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య, కాంగ్రెస్ మధ్య బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ఉంది, కొంచెం నేరోగా ఉంది. కాబట్టి అంచనా వేయాలంటే సర్వే సంస్థలు కూడా రకరకాల సర్వేలు ఇస్తున్నారు. అందువల్ల కొద్ది పోటీ తీవ్రంగా ఉంది. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని రెఫరెండంగా తీసుకొని రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందా ఓడిపోయే పార్టీకి? కాదు, దానికి దీనికి సంబంధం ఏముంది? ఇది ఉప ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే ఇంత మునుపు బీఆర్ఎస్ పార్టీ తరఫునే గోపీనాథ్ గారు గెలిచారు. సరే, అది 15,000 మెజారిటీతో గెలిచినారు. అంటే అప్పటికి అడ్వాంటేజ్ బీఆర్ఎస్దే కదా. ఇప్పుడు ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన భార్య, రెండో భార్య అదేదో డిస్ప్యూట్ ఒకటి నడుస్తుంది అనుకోండి, ఆయన భార్య నిలబడినాక సింపతి ఓటు అనేది వస్తుందని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. సింపతి ఓటు అయితే లేదు, అక్కడ కనపడడం లేదు, సింపతి ఓటు అనేది కనపడడం లేదు. కానీ ఇది పోటీ అంతా కాంగ్రెస్ మధ్య బీఆర్ఎస్ మధ్యనే ఉంది. అంటే బీఆర్ఎస్ సైలెంట్ ఓటింగ్ పడే అవకాశం ఉందా బీఆర్ఎస్కి? సైలెంట్ ఓటింగ్ ఏముంటుంది? ఇప్పుడు ఎవరు కూడా ఓటర్లు మాట్లాడడం లేదు. ఎవరికైనా కానీ, ఇట్లా కాంగ్రెస్ పార్టీకైనా కానీ, బీజేపీకి కానీ, బీఆర్ఎస్కి కానీ మాట్లాడడంలే. వాళ్ళు మనోగతాలు వ్యక్తీకరించడం లేదు. ఎందుకంటే డబ్బులు ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల్లో ఎక్కడ పోయినా కానీ, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ డబ్బుల ప్రభావం ఎక్కువ వచ్చింది. డబ్బుల ప్రభావం ఉంది కాబట్టి స్వేచ్ఛగా మాట్లాడరు, ఎవరు కూడా మాట్లాడరు. కాబట్టి అది గుంభనంగానే ఉంటుంది. రేపు పొద్దున ఓటింగ్ జరిగి కౌంటింగ్ 14వ తేదీ జరుగుతుంది కౌంటింగ్, అప్పుడు బయటపడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక కాంగ్రెస్ పార్టీకి పతనం ప్రారంభమేనా అనేది కూడా చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక సీట్, అది బీఆర్ఎస్ సీట్ కదా, గెలిస్తే కాంగ్రెస్ క్రెడిట్ వస్తుంది. కానీ ఓడితే
వాళ్ళ సీటు వాళ్ళకు పోయింది లేబ్బా అంటారు అంతే. బీఆర్ఎస్ ఒకవేళ సిట్టింగ్ స్థానం కాపాడుకోకపోతే కూడా కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉండే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ సీట్ అది, బీఆర్ఎస్ కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద అయితే ఉంది. కాంగ్రెస్ ఏమంటారు, అది బీఆర్ఎస్ సీటే కదా అని అంటారు. అవునవును. కాంగ్రెస్ మీద ప్రభావం పడేదానికి తక్కువ ఉంటుంది.